పెద్దపల్లిలో బీఆర్ఎస్ నేత దాసరి ఉషా జన్మదినం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు రక్తదానం చేసి సామాజిక బాధ్యత చాటారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం చేయడం గొప్ప సేవ అని దాసరి ఉషా అన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ప్రారంభించాలన్నారు. రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. Happy birthday. Oh, wow. Happy birthday to you. Happy birthday to you. బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత. నా పుట్టినరోజు సందర్భంగా నేడు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి నా అభిమానులు కానివ్వండి, బీఆర్ఎస్ కార్యకర్తలు, అదేవిధంగా ఫిట్ అండ్ ఫ్యూచర్ క్లబ్ వాళ్ళు, స్వేరోస్ అందరూ కలిసి నేడు పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా నా పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ రక్తదానంలో దాదాపు 20-30 మంది యువకులు పాల్గొనడం జరిగింది. మరి రక్తం డొనేట్ చేయడం వల్ల వచ్చే లాభాలు మీ అందరికీ కూడా తెలిసిందే. మన పక్కన వాళ్ళకి సహాయం చేయడం మాత్రమే కాకుండా మనకున్నటువంటి ఆరోగ్య పరిస్థితి కూడా ఎంతో మెరుగుపడుతుంది. పాత రక్తం అనేది పోయి కొత్త రక్త కణాలు రావడం జరుగుతుంది. ఈ విధంగా మరి రక్తంని డొనేట్ చేస్తూ ఉంటే ఎంతో మంది ప్రాణాలను కూడా కాపాడిన వారు అవుతారు. మరి ఆ విధంగా రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ఈ సంవత్సరంలోనైతే ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ రక్తం మొత్తం కూడా మీ రక్తం ఇవ్వండి, బీఆర్ఎస్ కార్యకర్తలది, మీ అభిమానులది రక్తం ఇవ్వండి. మేము రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే పొలాలలో వాళ్ళు నాట్లు వేసుకోవడానికి మేము ఉపయోగించుకుంటామని అన్నారు. మరి ఇంకేంది, మేము రక్తదానం చేస్తున్నాము. మరి ఈ రక్తంతో అయినా ఇప్పటికైనా మీరు మా పెద్దపల్లి నియోజకవర్గంలో ముఖ్యంగా పెద్దపల్లిలో పంటేది వరి. మరి నేడు నీళ్లు దొరకక కరువుల పాలైపోయి ఒక్క చుక్క నీటి కూడా బొట్టు లేకుండా ఇంకా నాట్లు కూడా వేసుకోలేని పరిస్థితుల్లోకి నేడు మా భూములను తీసుకొని రావడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, అయ్యా నా పుట్టినరోజు సందర్భంగా మేము అందరం కూడా రక్తాన్ని మీకు ఇస్తున్నాం, ధారపోస్తున్నాం. మరి కనీసం ఇప్పుడైనా మా ప్రజలకి, ముఖ్యంగా మా రైతులకి వారు వరి నాట్లు వేసుకోవడానికి, మంచిగా పంట పండడానికి ఈ సంవత్సరం వానాకాలం అయినా కూడా మాకు నీళ్లు రావట్లేదు. మరి నా